ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తుందంటూ వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల ఒంటిమిట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జరిగిన అరాచకాలపై ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న జెడ్పీటీసీ సీట్ను లాక్కునేందుకు, ఒంటిమిట జెడ్పీటీసీ సీట్ను బలవంతంగా చెరబట్టేందుకు చంద్రబాబు గుండాగా మారారన్నారు. చంద్రబాబు అరాచకాలు చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని విమర్శించారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కడప జిల్లా పులివెందుల ఒంటిమిట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ముగిశాయి. క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతించారు అధికారులు. ఈ నెల 14న ఓట్లు లెక్కించనున్నారు. ఉదయం నుంచి పలు పోలింగ్ బూత్ల వద్ద వైసీపీ, టీడీపీ కార్యకర్తలు, నేతలు బాహాబాహికి దిగారు. పలు చోట్ల ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఓటు వేయడానికి వెళ్తున్న వారి వాహనాలను ప్రత్యర్థులు అడ్డగించి ధ్వంసం చేశారు. పులివెందుల ఒంటిమిట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగాయి. ఒంటిమిట మండలం చిన్న కొత్తపల్లి పోలింగ్ బూత్ దగ్గర ఉధృత పరిస్థితి తలెత్తింది. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. వైసీపీ ఏజెంట్లపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. పిడిగుద్దులు కురిపించారు. పోలీసులు, అధికారులపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ల దగ్గర ఓటర్లు నిరసన తెలిపారు. తమను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటరు స్లిప్పులు ఉన్నప్పటికీ తమను అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలు చోట్ల పోలింగ్ సమయంలో తమను బూతులకు అనుమతించాలని పోలీసుల కాళ్ళు పట్టుకున్నారు ఓటర్లు. ఇక తుమ్మలపల్లిలో వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. ఓటు వేయడానికి రావాలంటూ కోరిన పోలీసులను మహిళలు అడ్డుకున్నారు. టీడీపీ వాళ్ళకే వంతపాడుతున్నారని వాగ్వాదానికి దిగారు. పోలీసులను అడ్డగించారు. దీంతో పోలీసులు వెనుదిరిగారు. ఇక నల్లపురెడ్డిపల్లిలో డీఐజీ కోయ ప్రవీణ్ పర్యటించారు. వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి సీఐ స్థాయి అధికారులను ఇద్దరిని ఇచ్చినట్లుగా తెలిపారు. ప్రస్తుతం ఓటర్లు స్వేచ్ఛగా పోలింగ్లో పాల్గొంటున్నారని డీఐజీ తెలిపారు. పులివెందులో డీఎస్పీ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. కాల్చిపడేస్తా, ఎక్కువ చేస్తా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు తాగి ఉండొచ్చు, కానీ యూనిఫామ్ ఇక్కడ అంటూ మండిపడ్డారు. అయితే డీఎస్పీ మురళీ నాయక్ తీరుపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము పొద్దున్నే తెల్లారుజామున 5కే లేచినాము. 5కు లేచిన తర్వాత నా ఇంటి చుట్టుకారు 120 మంది మంచులు ఉన్నారు. పైగా రోడ్లో డిన్నర్ పెట్టుకుంటున్నారు. ఆ డిన్నర్ కాడ కూడా బయట ఊరోళ్ళు, ఈ ఊరోళ్ళు ఎవరు లేరు. నా ఇంటి చుట్టుకారు 120 మంది మంచులు వచ్చినారు. ప్లస్ రూములు అని ఉంది మా సచివాలయం ఎదురుగా. ఆ రూముల దగ్గర 200 మంది పైన ఉన్నారు. కట్టెలు పట్టుకొని మరి వాళ్ళు బెదిరించినారు. ఓటర్లను ఎవరినే కానీ రావద్దని ప్రలోభాలు పెడుతున్నారు. ఇళ్ళలోకి పోయి కొడుతున్నారు. మా జనరల్ ఏజెంట్గా పొద్దున ఇంటికి వచ్చా అంటే నా ఇంటికాడికి వచ్చి బండ్లలో ఎంపలాడి కట్టెలతో కొడుతున్నారు. ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు. ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ ఎట్లా పోతారు ఏజెంట్లుగా చేయనికి? ఈ ఎలక్షన్లు జరిగేదానికే లేదంటే ఏం చేయాలని మీరు నాకు అర్థం కావడంలే. కానీ పర్మిషన్ ఎట్లా ఇచ్చినారు నాకు అర్థం కాదు. మా ఊర్లో పోలింగ్ బూత్ దగ్గర డిన్నర్ చేసుకోనికి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చినారు? ఎవరు పర్మిషన్ ఇచ్చినారు? సేమ్యాలు వేసుకోనికి, డిన్నర్లు పెట్టుకోనికి ఎవరు ఇచ్చినారు పర్మిషన్? మీ అంటే ఎలక్షన్ కమిషన్ ఉందా లేదంటే నిర్వీర్యం అయిపోయిందా? లేదంటే వన్ సైడ్ చేయాలని ఫిక్స్ అయిపోయినారా మీరేమన్నా? ఎలక్షన్ సామాన్యంగా జరిగితే గెలిచేది నేనే, దాంట్లో డౌట్ లేదు. అందరికీ భయం పడింది. ఈ భయం అనేది అందరికీ చుట్టుకుంది. ఇప్పుడు నా పోలింగ్ బూత్ దగ్గర 100 నుంచి 120 మంది మంత్రులు ఉన్నారు. అందరినీ ఎవరు పోయినా కానీ రోడ్లో ఎవరు పోయినా కానీ వాళ్ళు బెదిరించినారు. ఎవరైనా వచ్చే కాళ్ళు ఎరగొడతాం, కట్టెలు పెట్టుకొని తిప్పుకొని మరీ చేస్తున్నారు.
కేవలం 10,000 ఓట్లు ఉన్న పులివెందుల మండల స్థానం కూటమి ప్రభుత్వంతో పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. జిల్లా కూటమి నేతలు డీజీపీ స్థాయి పోలీస్ అధికారులతో తలపడాల్సి వచ్చిందన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ ఏజెంట్లను సైతం రానివ్వకుండా అడ్డుకోవడం జరిగిందన్నారు. ఓటర్ స్లిప్పులను లాక్కుని వారి మనుషులతో టీడీపీకి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్నారు. మండలము కేవలం 10,000 ఓట్లున్న ఒక చిన్న మండలం. 15 బూతులు ఉంటాయి. 15 పోలింగ్ బూతుల దగ్గర ఒక్కొక్క పోలింగ్ బూత్ దగ్గర 600-700 మంది, దాదాపు 8 నుంచి 9,000 మంది బయట నియోజకవర్గాలు, బయట జిల్లాల నుంచి టీడీపీ కార్యకర్తలను తీసుకొచ్చి పోలీసుల పూర్ణమైన సహాయ సహకారాలతో వాళ్ళను పోలింగ్ స్టేషన్స్ ముందే పెట్టారు. ఆ జనం మొత్తాన్ని ఎవరైనా వైసీపీ తరపున ఏజెంట్ కూర్చుంటామని వస్తే వాళ్ళ ఏజెంట్ ఫరాలు లాక్కోవడం, చించేయడం, కొట్టడం, పంపడం. ఎవరైనా ఓట్ వేయడానికి వస్తే వాళ్ళ స్లిప్పులు హార్డ్ కోర్ టీడీపీ ఓడైతే ఓట్ వేయడానికి పంపిస్తా ఉన్నారు. వైసీపీ ఓటర్ అయితే వెంటనే స్లిప్పులు లాక్కోవడం, వాళ్ళ దగ్గర ఉన్న మనుషులతో పోయి దొంగ ఓటు వేయడం. ఇంత ఘోరంగా ఎన్నికలు జరిగిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు. జనరల్గా ఒక గ్రామంలో ఉన్న వైసీపీ ఆ గ్రామంలో ఉన్న టీడీపీతో తలపడడం మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. కానీ ఇవాళ ఒక గ్రామంలో ఉన్న వైసీపీ జిల్లాలోని టీడీపీ క్యాడర్ మొత్తంతో తలపడాల్సిన పరిస్థితి. జిల్లాలోని పోలీసు వ్యవస్థ మొత్తం, డిఐజీ స్థాయిలో ఉన్న పోలీసు వ్యవస్థ మొత్తంతో తగలాల్సిన పరిస్థితి ఒక గ్రామ వైసీపీ. పోలింగ్ మొదలైన నెక్స్ట్ మినిట్ నుంచే దొంగోట్లు పడడం మొదలైనాయి. ప్రశాంతంగా పోలింగ్ జరగలేదు, ప్రశాంతంగా ఓటింగ్ జరగలేదు, ప్రశాంతంగా దొంగ ఓటింగ్ జరిగింది, ప్రశాంతంగా రిగ్గింగ్ జరిగింది. ఇది వాస్తవం. పోలీసులు కరడు కట్టిన టీడీపీ కార్యకర్తల కంటే కూడా ఘోరంగా ప్రవర్తించారు. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఇవాళ ఎన్నికలు జరగడం జరిగింది. ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టే గెలవబోతున్నామన్నారు బీటెక్ రవి. ఇన్నాళ్ళు ప్రత్యేక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారని, రిగ్గింగ్ చేసుకుని గెలుస్తున్నారన్నారు. 4 రోజులుగా ఎంపీ అవినాష్ రెడ్డి ఓడిపోతున్నామని తెలుసుకుని సేవ్ డెమోక్రసీ అనడం విడ్డూరంగా ఉందన్నారు. తాము అసలు చేస్తున్న అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం కాబట్టి ప్రజలు ఓట్లు వేస్తున్నారన్నారు బీటెక్ రవి. కావాలని అడుగుతారు, కొందరు పోయినారని. అదే మహిళలతో ప్రెస్ మీట్ మాదిరి సాక్షి పెట్టించినాడు. ఆ మహిళల్లో 5 మంది పులివెందుల మున్సిపాలిటీకి సంబంధించిన 103 బూతులో ఓటర్లు. వాళ్ళకు కరంపల్లికి ఏం సంబంధమో చెప్పు. ఆ 103 బూతులో ఉండే 5 మంది ఓటర్లు ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా ఇచ్చారు, మేము కనంపల్లి రీపోలింగ్ కావాలని ఇచ్చారు. అంటే వాళ్ళు కనంపల్లి ఓటర్లుగా మాట్లాడుతూ ఇచ్చారు. అది కూడా వాళ్ళకు 5,000 10,000 డబ్బులు ఇచ్చి ఇచ్చారు. నేను అది ప్రూఫ్ చేస్తా. అంటే వాళ్ళు ఏదో ఇప్పుడు అక్కడ పోయినారు. ఇందాక ఒక ఊర్లో అది చేసే ఒక ఇద్దరితో వాళ్ళు పక్క వైఎస్ఆర్ వాళ్ళు మమ్మల్ని ఓటుకు పోనీ లేదని, వాళ్ళకి 10,000 ఇచ్చేది మమ్మల్ని ఓటుకు పోనీ లేదు, అది అని చెప్పేది మాట్లాడిచ్చారు. ఈ రోజు ఇది కనంపల్లి ఇష్యూ కూడా నేను ప్రూఫ్ చేస్తా. 103 బూతులు ఇక్కడ 103 ఇక్కడ మున్సిపాలిటీ 2 బూతుల వాళ్ళు మాట్లాడింది. ఇట్లా వాళ్ళ చౌకవారు కాబట్టి అవన్నీ నమ్మి ఇప్పుడు ఏదైనా రీపోలింగ్ అంటే గొడవ ఇంకోటో ఏదైనా అది చేసినప్పుడు రీపోలింగ్ వస్తుంది. చిన్న సంఘటన ఎవరినన్నా ఏమన్నా ఏజెంట్ పరాలు లాక్కున్నారా, ఏదైనా కారు అద్దాలు ఏమన్నా పైలినాయా, ఎవరైనా ఏజెంట్లు ఏమన్నా డిస్టర్బ్ చేసినారా, చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగితే మమ్మల్ని ఓట్లకు రానిలే అయినా డబ్బులు ఇచ్చి సాక్షితో చేయించుకుంటారు. తెలంగాణలో రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు ముంచెత్తే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. తెలంగాణ తూర్పు ప్రాంతం నుంచి మొదలయ్యే వర్షాలు తెలంగాణలోని అన్ని జిల్లాలను చుట్టేస్తాయని వాతావరణ శాఖ అధికారిని నాగరత్నం తెలిపారు. హైదరాబాద్, వరంగల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇక ఇప్పటికే హైదరాబాద్, వరంగల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నగరాలు అతలాకుతలమవుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల 5 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి, భువనగిరి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ తదితర జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధ, గురువారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, మేడ్చల్, మల్కాజిగిరి, ములుగు, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో వర్షాలపై సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో మంత్రులు శ్రీధరబాబు, కోమటిరెడ్డి పాల్గొన్నారు. వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. వచ్చే 3 రోజులు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సెలవులు రద్దు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు సీఎం. ట్రాఫిక్ నియంత్రణకు ల్యాండ్ ఆర్డర్ను పోలీసుల సేవలు వినియోగించుకోవాలన్నారు. హైడ్రా అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఇక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రాంతంలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల మనకి భారీ వర్ష సూచనలు, ఎస్పెషల్లీ తూర్పు జిల్లాలైనటువంటి భద్రాద్రి, ఖమ్మం, జనగాం, యాదాద్రి, అట్లాగే మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, కుమరంభీం, జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు ప్రాంతాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు, ఉరుములు మెరుపులు ఒక్కొక్కప్పుడు 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు వీచే అవకాశాలు ఉన్నాయి. ఇక 2వ రోజు, 3వ రోజు 13వ తారీఖు, 14వ తారీఖుని చూసుకున్నట్లయితే మనకు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా కొన్ని ప్రాంతాల్లో మనకి భారీ, అతి భారీ వర్షాలు, అట్లాగే 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా కూడా మనకు భారీ వర్షాలు ఈశాన్య ప్రాంతం, నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్లోని, అట్లాగే మనకు చూసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో భద్రాద్రి, మూలుగు, జయశంకర్ అందరు కలెక్టర్లను అలర్ట్ చేస్తున్నా. చీఫ్ సెక్రటరీ గారు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా. ఎక్కడెక్కడైతే ఈ జిల్లాలో అత్యధికంగా వర్షం పడతాయని ఇప్పుడు వాతావరణ శాఖ ఇచ్చిందో మీరు స్పెషల్ ఆఫీసర్స్ ని డెప్యూట్ చేయాలి, సీనియర్ ఐఏఎస్లను. అంతకుముందు అక్కడ కలెక్టర్లుగా పనిచేసిన వాళ్ళను, లేకపోతే ఆ ప్రాంతం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వాళ్ళను కొంత పర్యవేక్షణ కోసం అధికారులను నియమించడంతో కూడా ఏమైందంటే ఆ కలెక్టర్కి హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉంటుంది, కింద సిస్టమ్ కూడా రన్ చేయడానికి ఉంటుంది. కాబట్టి రాబోయే 72 గంటలు ఈ విధంగా తీసుకోండి. అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగుల సెలవులను అన్నిటిని కూడా రద్దు చేయండి. అందరూ డ్యూటీలో చేరాల్సిందే. అదేవిధంగా మీరు హెల్ప్ లైన్ ఒక చేయండి. హైదరాబాద్కి, గ్రేటర్ హైదరాబాద్ ఈ ప్రాంతానికి, హైదరాబాద్ కానీ రూరల్ కానీ మీరు హెల్ప్ లైన్, అత్యవసరంగా హెల్ప్ లైన్ కూడా ఒకటి అనౌన్స్ చేసి ప్రజలకు అందుబాటులో పెట్టండి. ఎమర్జెన్సీ కాల్స్ ఏమైనా ఉంటే తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి చేసుకోవాలి. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మీరు మెడిసిన్స్ కానీ, ట్రీట్మెంట్ కానీ, ఎమర్జెన్సీలో ఎవరికైనా ఏమన్నా అయితే అత్యవసరంగా వాళ్ళు ట్రీట్ చేయడానికి కూడా డాక్టర్లను అందరినీ కూడా మీరు అప్రమత్తం చేసి పెట్టుకోవాలి. ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ కానీ, ఇన్సిడెంట్ కానీ, లేకపోతే ఏదైనా పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఎవరికైనా వైద్యం అందించాల్సి వచ్చినా, మెడిసిన్స్ చేయాల్సి వచ్చినా, ఏది చేయాల్సి వచ్చినా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా కంప్లీట్గా అప్రమత్తంగా ఉండాలి. కావాల్సిన అన్ని వసతులను మీరు ఏర్పాటు. దేశంలోనే సంచలనం సృష్టించిన న్యాయవాది దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై పిటిషనర్ గట్టు కిషన్ రావు ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాది వామన్ రావు హత్యపై ఆయన తండ్రి గట్టు కిషన్ రావు కేసును సీబీఐకి అప్పగించాలని 4 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. కేసును సీబీఐకి అప్పగించడంలో సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పిటిషనర్ కృతజ్ఞతలు తెలిపారు. అక్కబాగ కుమారు, డి వసంతరావు, వీళ్ళు ఇంకొక 2 వీళ్ళందరితో కలిసి ప్రత్యక్ష గుండాలు. ఈ హత్యకు ప్రధాన కారణం సూత్రధారి, పాత్రధారి పుట్ట మధు, అనుయాయులు, వీళ్ళు పెద్ద పెద్ద తలగాలి. కాబట్టి ఆ రోజు ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు. ఇప్పటి వరకు వాళ్ళకి ఎవరికి కూడా శిక్ష పడలేదు. ఆ రోజు ఉన్నటువంటి వ్యవస్థను ఎట్లా ఉన్నప్పటికీ కూడా మేము న్యాయాన్ని వదలకుండా, ధర్మాన్ని వదలకుండా న్యాయ వ్యవస్థ ద్వారా మేము కొట్లాడుతున్నాము. అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుందో ఖచ్చితంగా ధర్మానికి, సత్యానికి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వము, మంత్రాంగం కూడా మాకు సపోర్ట్ చేసింది. ఆ రోజు వామన్ రావు పుట్టమతి పేరు చెప్పినటువంటి నిజ నిర్ధారణ సీడీని కూడా సుప్రీంకోర్టు అప్పగించడం జరిగింది. సుప్రీంకోర్టు స్పందించి మాకు ఈరోజు సిబిఐకి ఆర్డర్ ఇచ్చింది. సుప్రీంకోర్టుకు, ఈనాడు తెలంగాణ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, తెలంగాణ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం చేసి చెప్తున్నాము. ఈ సిబిఐ ద్వారా అసలు నిధులు బయటకు వస్తారు. ఎంత వాళ్ళైనా సిబిఐ వదలదని చెప్పి ఆశిస్తున్నాం. వామన్ రావు దంపతులు మంత్రి. సినీ కార్మికుల సమ్మె కొనసాగుతుందని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ తెలిపారు. వేతనాల పెంపు కోసం 9 రోజుల పాటు చిత్రీకరణలు నిలిపివేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. రేపు మరోసారి ఫిల్మ్ ఛాంబర్తో సమావేశం అవుతామన్నారు. అందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని అనిల్ తెలిపారు. చిన్న నిర్మాతల గురించి, వర్కింగ్ కండిషన్స్ పై కూడా రేపు మాట్లాడతామన్నారు. రేపటి చర్చల అనంతరం సమ్మెపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ తెలిపారు.
గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో చర్చలు జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. వారు ఈ రోజు 11 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ లో ఫైనల్ అవుతుంది. వారందరికీ చెప్పాను, మాట్లాడమని చెప్పారు. కానీ మేము 11 గంటల నుంచి వెయిట్ చేశాము వారి పిలుపు వస్తుందని. తర్వాత ఒక లెటర్ పంపిమని అడిగారు మమ్మల్ని ఫెడరేషన్ నుంచి, మీకు పంపడం జరిగింది. వారు ఇప్పుడు రేపు ఫైనల్ గా 3 గంటలకి నిర్మాతలు, అటు ఛాంబర్ పెద్దలు అందరూ ఉంటారు. అటు నుంచి మీ సైడ్ నుంచి కూడా ఒక కమిటీ ఎవరెవరు వస్తారో పేర్లు ఇవ్వమన్నారు. మేము పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. మా కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు వస్తామని. మేము ఒకటే కోరేది, మేము కార్మికులకి న్యాయం చేయమని అడుగుతున్నాం. మేమేమి వేరు వేరు కోరికలు కానీ ఏమీ కోరట్లేదు. మేము నిర్మాతలు చెప్పేది ఒకటే, కార్మికుల గురించి రోజు మీతో కలిసి పనిచేసే షూటింగ్లో పనిచేసే కార్మికుల గురించి అడుగుతున్నాం. కాబట్టి ఆ కార్మికుల కష్ట నష్టాలు మీకు బాగా తెలుసు మాకన్నా. కాబట్టి మేము ఏదైతే కోరామో దాంట్లో చిన్న సడలింపులకైనా మేము ఒకటేసారి 30% పెంచమని మొన్నటి వరకు కోరినమాట వాస్తవం. తర్వాత సరే నిర్మాతలు వారి పరిస్థితి అవన్నీ అర్థం చేసుకొని దానిని విడతల వారీగా ఎలా అని కూడా వారు కొన్ని ప్రపోజల్స్ పెట్టారు. వాటన్నిటిని కూడా మేము కొన్ని అంగీకరించాం, కొన్ని అంగీకరించలేదు. అవన్నీ కూడా రేపు అంతిమంగా ఒక కార్మికులకి అటు నిర్మాతలకి ఒక న్యాయం జరిగే విధంగా మేము ఫెడరేషన్ ఇప్పుడు కూడా మేము ముందుంటామని చెప్పాము. ఆ విధంగా రేపు చర్చలు జరిగి రేపు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో కొల్లాపూర్లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో తనిఖీకి వెళ్లిన ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు పాప ఏడుస్తూ కనిపించింది. నాగర్ కర్నూలు మండలం పెద్దపురం గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్రుల మీద బెంగతో రోధిస్తూ మంత్రి కంటపడ్డారు. దీంతో మంత్రి ఆ చిన్నారిని వద్దకు వెళ్లి ఓదార్చి బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ధైర్యం చెప్పారు. వెంటనే బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఈ విషయాన్ని మంత్రి వారికి వివరించారు. ప్రతి శనివారం లేదా ఆదివారం స్కూల్ని సందర్శించి మీ పాపతో 2 గంటల పాటు గడిపి వెళ్లాలని కోరారు. పాఠశాలకు వచ్చి ఆ విద్యార్థిని చూసి వెళ్లాలని సూచించారు. పాపతో వారితో మాట్లాడించారు. ఇక విద్యార్థుల సమస్యలు నేరుగా అడిగి తెలుసుకున్న మంత్రి పాఠశాలలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను పిల్లలకు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బీజేపీ చీఫ్ రామచంద్రరావు వినతి పత్రం అందజేశారు. ఎస్సీ వర్గీకరణ చట్టం ద్వారా జీవో నెంబర్ 99ను ప్రవేశపెట్టి మాలలకు పూర్తిగా అన్యాయం చేశారని మాల సంఘాల జేఏసీ చైర్మన్ భాస్కర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఏకపక్షంగా ఎస్సీ వర్గీకరణ ద్వారా గ్రూప్ 3లో ఉన్న 26 మాల ఉపకులాలను చేర్చి విద్యా ఉద్యోగాల్లో రోస్టర్ 22ను చేర్చి మాల సమాజానికి పూర్తిగా అన్యాయం చేస్తున్నారన్నారు. సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ పార్టీలో పనిచేస్తున్నటువంటి మాల సామాజిక వర్గానికి సంబంధించిన రాష్ట్ర నాయకులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని కలవడం జరిగింది. రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాత మాల అనుబంధ కులాలైనటువంటి 20 కులాలకి రిజర్వేషన్లలో 5% ఇచ్చి రిజర్వేషన్లో అన్యాయం చేయడమే కాకుండా రోస్టర్ పాయింట్లో కూడా మాల 25 కులాలకి 22వ రోస్టర్ పాయింట్ ఇవ్వడం వల్ల ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ పిహెచ్డి కానీ బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఈ కోర్సులలో ఈ కులాలకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి రామచంద్రరావు సార్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించకుండా రేవంత్ రెడ్డి తన సొంత కవిత్వంతో అవగాహన లేనటువంటి చేసిన వర్గీకరణ రోస్టర్ వల్ల మా సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్న విషయాన్ని, ఎందుకంటే వాళ్ళు హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసిన వాళ్ళు కాబట్టి, న్యాయ నిపుణులు కాబట్టి వారితో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. తప్పకుండా మీ గ్రూప్లో ఉన్నటువంటి 26 కులాలకి, గ్రూప్ 1లో ఉన్నటువంటి 15 కులాలకి న్యాయం జరిగే విధంగా తప్పకుండా మా యొక్క పార్టీలో డిస్కస్ చేస్తాం. న్యాయపరంగా ఉన్నటువంటి చిక్కులను కూడా తప్పకుండా మీకు న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పడం జరిగింది. మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యం నాగార్జున సాగర్ మూసి ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతుంది. 2 జలాశయాలు నిండుకుండలా మారాయి. సాగర్ వద్ద 8 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక నాగార్జున సాగర్ ఇన్ఫ్లో 1,73,581 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 1,06,712 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం
589.40 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 310.2522 టీఎంసీలు నీరు సాగర్కు చేరింది. అటు మూసీ ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 643.60 అడుగులకు నీటి మట్టం చేరింది. మూసీ ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,891.11 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 1,06,449.50 క్యూసెక్లుగా ఉంది. మూసీ ప్రాజెక్టులో 4 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో జోరువాన కురుస్తుంది. దీంతో నాగుల వంచలో బండిరేవు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. రైల్వే కాలనీ, బొనకల్లు, రామపురానికి రాకపోకలు నిలిచిపోయాయి. రహదారిపై 5 అడుగులతో వరద నీరు ప్రవహిస్తుంది. వాగులు దాటడానికి సాహసం చేయొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పాలేరు జలాశయానికి భారీగా వరద వచ్చి చేరింది. వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. 8,000 క్యూసెక్ల వరద నీరు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 23 అడుగులకు మించి వరద నీరు ప్రవహిస్తుంది. ఈ వరద నీటితో తమ పంట పొలాలు నీటి మునిగుతాయని రైతులు భ్రాంతులకు గురవుతున్నారు. కూసుమంచి మండల కేంద్రంలోని కట్టలమ్మ చెరువు పొంగి పొరలడంతో కృష్ణాపురం, పోచారం గ్రామాలకు రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. వరంగల్ హన్మకొండలో వర్షం దంచుకొట్టింది. జంట నగరాల్లో జోరువాన కురిసింది. దీంతో అండర్ బ్రిడ్జి నీటి మునగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కార్లు, బైకులు నీటిలో తేలియాడుతున్నాయి. కాశీబుగ్గ, శివనగర్, కరీమాబాద్, రంగసాయిపేటలో భారీ వరదలు వచ్చాయి. అంటర్ రోడ్డు వయా ఉరుసుగుట్ట రహదారిపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో 4 గేట్లు ఎత్తి అధికారులు నీరు విడుదల చేస్తున్నారు. ఏడాది 3సారి గేట్లు ఎత్తి అధికారులు నీరు విడుదల చేశారు. జూరాల జలాశయంలో 1,47,586 క్యూసెక్ల వరద నీరు చేరింది. సుంకేసులకు చేరిన 36,909 క్యూసెక్ల నీరు వచ్చి చేరింది. ఆంధ్రనకి 5,850 క్యూసెక్ల నీరు వచ్చి చేరింది. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 1,70,345 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 1,74,199 క్యూసెక్లుగా ఉంది. ఇక పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.70 అడుగులకు చేరింది.